గృహయోగం ఉండడం లేదు. ఇల్లు కొనగానే ఎందుకు ఈ యోగం వస్తుందంటే ఒక్కొక్కడికి పూర్వజన్మ యోగం ఉంటుంది, కొందరికి ఆ గృహయోగం ఉండదు. అది వాడి జాతకం, ఇతపూర్వం చేసిన పాపం. వాళ్ళకి ఆ గృహయోగం రావడానికి ఇలా అనే పేరుతో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆవిడ 5వ శక్తి. ఈవిడ కోసమే దేవీ భాగవతంలో ఒక గొప్ప మంత్రాన్ని చెప్పాడు సాక్షాత్తు వరాహ రూపంలో ఉన్న విష్ణు. దేవీ భాగవతం 9వ స్కంధం అంతా వరాహస్వామి వారు భూదేవికి నారదునికి చెప్పినటువంటి కథలు ఉంటాయి. అందులో వరాహస్వామి స్వయంగా వరాహ అవతారంలో భూదేవి మంత్రం రచించి నారదుని వంకతో లోకానికి అందించాడు. ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః. ఇది భూదేవి మంత్రం. ఈ మంత్రానుష్ఠానం చేస్తే మనకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఇలాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు వాడికి భూమి మీద పొలాలు, స్థలాలు, గృహయోగాలు వస్తాయి. ఇది నేను నిజంగా ప్రాక్టికల్గా చేసి